నువ్వు కూడా నాతో పాటు వస్తావా? క్రిస్మస్ నాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టము. కేక్స్, స్టార్స్, క్రిస్మస్ ట్రీస్ ఎంత బాగుంటాయో. నాకు క్రిస్మస్ అంటే చాలా ఇష్టము. అయ్యో షైనీ, క్రిస్మస్ అంటే కేక్స్, స్టార్స్, క్రిస్మస్ ట్రీస్ అది మాత్రమే కాదు, వేసే పుట్టినరోజు కూడా. అవును కదా, నన్ను ఇంతవరకు ఎవరు క్రిస్మస్ సెలబ్రేషన్స్కి పిలవలేదు. నేను కూడా అలాంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వెళ్ళలేదు. ఇప్పుడు నువ్వు పిలిచావు కదా, నేను తప్పకుండా వస్తాను. అయితే కదా క్రిస్మస్ కి ప్రజెంట్ చేస్తున్నారు. నీకు క్రిస్మస్ గురించి పూర్తిగా అర్థమవుతుంది. 2000 సంవత్సరాల క్రితం ప్రజలు రక్షకుడైన మెస్సియా కొరకు కనిపెట్టుచున్న దినములలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియ. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమె విడనాడు ఉద్దేశించును. అతడు ఈ సంగతులను ఆలోచన చేయొచ్చు నిద్రించుచుండెను. అప్పుడు గాబ్రియేలు దూత స్వప్నమందు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకున్నాను. ఇందు మూలంగా యావత్ ప్రజలకు తెలియజేయనదేమనగా, ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు నిర్ణయించడం వలన ప్రజలంతా తమ తమ స్వగ్రామాలకు వెళ్లి ప్రజా సంఖ్య రాయించుకోవలసినదిగా తెలియజేయడమైనదమ్మా. యోసేపు దావీదు వంశంలోను గోత్రముల్లోనూ పుట్టినవాడు కనుక తనకు బాల్యగా ప్రదానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఎవరు మీరు? ఏం కావాలి? అమ్మా, నా భార్య నిండి చూడాలి. మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? ఈ రాత్రికి ఉండి వెళ్ళిపోతాను. క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాము. మా ఇంట్లో మీకు స్థలం లేదు. ఎవరు మీరు? మీకు ఏమి కావాలి? అయ్యా, చాలా దూరం నుండి వస్తాను. నా భార్య గర్భవతి. మీ సత్రంలో కాస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలం లేదయ్యా, మా సత్రం అంతా నిండిపోయింది. వెళ్ళు వెళ్ళు. లేదయ్యా. ప్రతి చోట ఇదే పరిస్థితి. ఎవరే
కాలం గడుస్తున్న కొద్దీ మరి ఒక అర్థమైంది. తన బిడ్డ పుట్టబోయే సమయం దగ్గరైందని. ఎవరు మీరు? మీకేం కావాలి? అమ్మా, చాలా దూరం నుంచి వస్తున్నాం, అలసిపోయి ఉన్నాం. నా భార్య నిండు చూడాలి. రాత్రికి మీ సత్రంలో కోస్త స్థలం ఉంటే ఇవ్వగలరా? స్థలమా? స్థలము లేదయ్యా. ఒక్క నిమిషం. మా సత్రంలో స్థలం లేదు, కానీ ఈ రాత్రికి నా పాకలో విశ్రాంతి తీసుకోవచ్చు. అది మీకు అంత అనువైన స్థలం కాదు, కానీ బహుశా మీకు ఆదరణగా ఉంటుంది. ధన్యవాదములు. రాజైన హేరోదు దినములలో యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేమునకు వచ్చారు. రాజాది రాజు, ఏనాడు రాజు, ఏం చేస్తున్నారు? జ్ఞానులు వచ్చారు ప్రభు. వారిని ప్రవేశపెట్టండి. ఆజ్ఞ మహాప్రభు. హేరోదు రాజు గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. హేరోదు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుతుంది. దయచేసి మాకు తెలియజేయండి. నేనులారా, మీరు వేచి ఉండండి. భక్తులారా, శాస్త్రులను పండితులను సమకూర్చండి. చిత్తం మహాప్రభు. క్రీస్తు ఎక్కడ పుట్టాం? గ్రంథాలు పరిశీలించి చెబుతాము ప్రభు. కాస్త సమయం ఇవ్వండి. క్రీస్తు రాకను గురించి యెషయా ప్రవక్త ముందే ప్రవచించారు. దేవుడు ముందుగానే ఉత్సవం